గోల్ చేసేటప్పుడు ఈ సీట్ని ఎన్ఆర్ఐస్కి అమ్ముకున్నారు. మన దగ్గర ఏమి లేవు వాళ్ళకి తెలుసు, కానీ ఈ ఎన్ఆర్ఐ అనగానే ఎన్ఆర్ఐకి అమ్మేసుకున్నారు అనే ఫీలింగ్ వస్తుంది అనేది కూడా ఉంది. మనకి చాలా నెగిటివ్స్ ఉన్నాయి ఎన్ఆర్ఐస్కి కూడా. ఆ పార్టీలో ఒక రకమైన రికగ్నేషన్ ఉంది, కానీ ఎలక్షన్ టైంలో అసలు మన గురించి పట్టించుకునేవాడు ఎవడు లేడు అక్కడ. ఏదో మనం ఇక్కడ కూర్చొని మనం ఎన్ఆర్ఐలు అనుకుంటున్నాం, కానీ అది కరెక్ట్. అంటే ప్రాక్టికల్గా నేను ఆల్మోస్ట్ 2 months నామినేషన్స్ దగ్గర నుంచి ఒక 10-12 నామినేషన్లకు వెళ్ళాం. ఆ 10-12 నామినేషన్లే కాకుండా ఈ గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ 3 జిల్లాలు తరోగా రైత్రి పగలనుకుంటే ఇప్పుడు ఆ మోహన్ రావు నేను ఇద్దరం కలిసే తిరిగేవాళ్ళం. ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే ఇలాంటి గట్టి నాయకులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్లో దీన్ని 4 క్లస్టర్స్గా డివైడ్ చేశారు, 5. ఒక్కొక్క చోట ఒక్కొక్కడు. మనకేంటి బయటకు వచ్చేసరికి వీడు సుజనా చౌదరికి ఎంపీ ఇచ్చాడు, నారాయణకి మినిస్టర్ ఇచ్చాడు, లేకపోతే ఈ మోహన్ రావు వీడిని తీసుకెళ్లి కట్టబెట్టాడు, వీడి పక్కన తిరిగేవాడికి ఇచ్చారు అనుకుంటారు. కానీ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ అయితే యూ క్యాంట్ ఈవెన్ బిలీవ్. నేను విజయవాడలో ఆల్మోస్ట్ 5 days స్పెండ్ చేశాను సుజనా చౌదరి తోటి. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. ఏదో బిజినెస్లు చేస్తూ ఉంటారు, ఏదో డబ్బు సంపాదించారు అనుకుంటాం, కానీ లాస్ట్ 3 days అయితే ఫైనాన్షియల్ క్రంచ్, అసలు డబ్బు లేదు ఎక్కడ. వాడేమో అన్ని డబ్బులు ఉన్నవాడికి ఇచ్చుకున్నాడు. మనకన్నీ రిజర్వేషన్లు, బీసీలు, ఎస్సీలు. కొడకల నారాయణ గారి దగ్గర ఢిల్లీ పోవడానికి టికెట్కి కూడా డబ్బులు ఉండవు. మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్ మంచాడు, క్యాస్ట్ బేసిస్ గెలిపించాలి. 35 కోట్లు పెట్టండి ఎంపీ అవ్వడం. 35 కోట్లు పార్టీ తీసుకొచ్చి పెట్టాలి. నేను ప్రాక్టికల్గా పక్క నుండి విన్నానన్నమాట. నాకు రేపటికి 30 crores కావాలి, నేను పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తాను, అవసరమైతే నేను పర్సనల్ గ్యారంటీ ఇస్తానని బాబు గారు అవతల ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంటే నేనున్నాను అక్కడ. ఆ రకంగా ఇప్పుడు సుజనా చౌదరి కూడా అసలు ఎక్కడ దొరికితే అక్కడ. ఇప్పుడు నీకు లిక్విడ్ క్యాష్ దొరకటం అనేది చాలా కష్టం. 5 కోట్లు కావాలంటే 5 కోట్లు ఎవడో మార్వాడీసు, ఈ వడ్డీ వ్యాపారస్తులు తప్ప ఎవడెవడు కదా. ఎవడు కూడా చంద్రబాబు నాయుడికైనా కానీ తనఖా పెట్టందే డబ్బులు ఇచ్చేవాడు ఎవడు లేడు అక్కడ. ఈయన మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ మా హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి, నాకు ముందు ఆ 10 ఇవ్వాలి. ఆ రకంగా వాళ్ళందరూ కష్టపడితేనే వాళ్ళు రాజ్యసభ మెంబర్లు అయ్యారు. మనం ఇక్కడ కూర్చొని ఏదో అనుకుంటా ఉంటాం, వీళ్ళు ఏదో బాబు గారు అంటే తిరిగి అయిపోయారు. మళ్ళీ మదియాక్షి గౌడ్ ఉన్నారు కదా సార్, అతను ఇలా సక్సెస్ఫుల్ అయ్యారు. జనరల్గా అంటే దీంట్లో ఉండే కష్టాలు, అది మనం ఇక్కడి నుంచి ఎంత అయితే ఇంట్రెస్ట్ చూపెట్టి మనం పార్టీ గెలవాలని మనం ఎంత తపన పడ్డామో, అక్కడ నాయకులే కానీ అక్కడ కార్యకర్తలే కానీ మనంతకంటే ఎక్కువ కష్టపడ్డారు. వాళ్ళని చూస్తుంటే మనకి ఆ బస్సు అంట పరిగెత్తుతూ ఉంటాడు, వాడు ఎందుకు పరిగెత్తాడో తెలియదు పాపం. వాడికి 1 రూపాయి ఎవడివ్వడం. ఈ కండవా వేసుకుంటాడు, జెండా పట్టుకుంటాడు, ఓకే పరిగెత్తుతూ ఉంటాడు. ఇంటికి పోతే మళ్ళీ ఫుడ్ కూడా ఉండదు. 1000 మంది అలాంటి డెడికేటెడ్ టీం ఉంది కాబట్టి బయటపడ్డాం. మాకైతే ఇక్కడి నుంచి ఈ భాస్కరు, ఈ భక్త వీళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ప్రతిరోజు 2 గంటలకి బాబు గారు కాన్ఫరెన్స్ కాల్ ఉండేది. ఈ క్లస్టర్స్ వాళ్ళందరితోటి ఒక 20-30 మందితో 2 o'clock in the morning. ఆయన అన్నీ తిరిగి వచ్చిన తర్వాత అసలు ఎక్కడేం జరిగింది ఏంటనేది. ఇది ఏదో ఈజీ విక్టరీ అనేది బట్టి కాదు, బోగుళ్ళు అంత ఎఫర్ట్ పెట్టారండి. 1 to 2 o'clock 3 o'clock వాళ్ళ దగ్గర ఇన్పుట్ తీసుకోవటం, వాళ్ళకి అదమ్మా ఇది ఎలా చేయి అలా చేయి, మళ్ళీ ఏదైనా ఈ డబ్బుల గురించి మాట్లాడాలనుకో అది ఆఫ్లైన్ మనం మాట్లాడుకుందాం, ఈ టైప్లో నడుస్తూ ఉండేది. ప్రతిరోజు అలా హ్యాట్స్ ఆఫ్ టు దట్ గై అనమాట. మళ్ళీ 3 o'clock పండుకొని మళ్ళీ 5 or 6 లేచేవాడు, ఈ యోగాలు చేసుకుంటా మళ్ళీ 9 నుంచి ఇప్పుడు ఈ రూమ్లో ఎంతమంది ఉంటారు అంతమంది వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 days 6 days ఉన్నాడు విజయవాడలో. ఏ రోజు చూసినా కానీ మార్నింగ్ అందరూ సీటు కావాల్సినాడు, డబ్బులు కావాల్సినాడు, రకరకాల
వీళ్ళందరినీ హ్యాండిల్ చేసుకుంటా అసలు ఎంత కూల్గా ఉండేవాడంటే, మనకి బయట ఎవడో మీడియా వాడితో మాట్లాడామనుకో, మీరు ఎక్కడ వస్తారు సార్, మీది అయిపోయింది సార్, ఈడిపోతాడు సార్, ఆడిపోతాడు సార్ అంటూ ఉంటారు. ఒరేనేమో నువ్వు అలా అనకరా బాబు, పోతే పోయేవో కానీ నువ్వు అనక. మనకంతా లాస్ట్ 3 days, లాస్ట్ 7 daysలోనే ఎలక్షన్ అంతా టర్న్ అయింది నాకు తెలిసినంత వరకు. నేను అంతకు ముందు 4-5 ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశా, కానీ దీంట్లో కొంచెం డీప్గా ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి అప్పుడంటే మన కోసం మనం పాకులాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనం జనం కోసం చూస్తూ ఉన్నాం కాబట్టి యూ విల్ బి ఎ మోర్ అబ్జర్వర్ దాన్ ఏ క్యాండిడేట్ కదా. లాస్ట్ మోడీ గారు తిరుపతి మీటింగ్ దగ్గర నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మనం బయటపడతాము అని. అతనికి అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు విజయవాడ నుంచి గుంటూరు బయలుదేరి ఎక్కడ కారు ఆపి అడిగినా కానీ ఫ్యాన్ బాగా తిరుగుతుంది అంటూ ఉంటాడు. మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తా ఇప్పుడు సతీష్ వేమన మేము ఎన్ఆర్ఐస్ 7 మంది ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్ హోటల్కి రాగానే ఏం లేదు గురువుగారు, ఏ ఎదవని అడిగినా కానీ అదే చెప్తున్నారు అంటాడు. ఆ డౌన్ టర్న్ మొత్తం వాడికే ఉంది. ఇప్పుడు ఈ రాతికాయ కొట్టేవాడి దగ్గర నుంచి రిక్షా బండి వరకు ఆటోల దగ్గర నుంచి. అందుకనే అతనికి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉండటం వల్లనే అతను 67 seats గెలవగలిగాడు. ఇక లక్కీగా ఏంటంటే మీలాంటిది మనలాంటి కొంచెం అక్షర జ్ఞానం ఉండడంలా ఈయన అయితేనే బాగుపడుతుంది అనే ఉద్దేశంతో జనం అందరూ ఓటేశారు కాబట్టి విల్ బి సర్ప్రైజ్. నాకు ఎలక్షన్ రోజు మటుకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది, డెఫినెట్గా గెలుస్తానని. నేను విజయవాడ బూత్లోకి వెళ్ళి ఓటేయడానికి వెళ్తే అంతా మీలాంటి కుర్రాళ్ళు 70-80 ఈ ఏజ్డ్ ఉమెన్ అంతా వచ్చి, అంటే ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళందరూ నా ముందు దగ్గర ఒక 20 మంది వేశారు. వాళ్ళని చూసిన తర్వాత అమ్మాయి మన వాళ్ళు బయటకు వచ్చారు అనిపించింది. కొంచెం 85%, 84% వచ్చినప్పుడు ఒక రకమైన కాన్ఫిడెన్స్ కూడా, ఎక్కడో భయం అయితే ఉంది. కౌంటింగ్ జరిగే వరకు కూడా ఎక్కడో భయం ఉంది. ఆఖరికి మా భయం ఏంటంటే ఆడ ఏవిఎం మిషన్లు కూడా మార్చాడు. వాడు దేనికైనా క్యాపబుల్ అని, వాడు సింగిల్ హ్యాండెడ్గా, ఇప్పుడు ఎప్పుడూ తెలివిగానే ఉంటాడులే కానీ వాడు చాలా ఎఫెక్టివ్గా ఎలక్షన్ చేశాడు. ఇక్కడ వీళ్ళ ఆపరేషన్ ఇదంతా చూస్తే టీడీపీ ఆఫీసులో ఒక 20-30 మంది పేపర్లు తయారు చేసేవాడు, చించేవాడు, అతికిచ్చేవాడు. మళ్ళీ ఎవడ క్లస్టర్ ఆడిదే, ఎవడ దాంట్లో ఒకడు ఇన్వాల్వ్ అవ్వకుండా వాడికి ఇచ్చిన 30 ఎమ్మెల్యేలని ఎలా గెలిపించుకోవాలనే గోల. ఇంత నెట్వర్క్ మనం బయట నుంచి చూస్తుంటే వాడు మరి సింగిల్ హ్యాండెడ్గా, మరి ఆడి వెనకాల ఎవరున్నారో మనకైతే తెలియదు, కానీ ఆ క్రిమినల్ మెంటాలిటీ ఏదన్నా కానీ చాలా ఎఫెక్టివ్గా చేయగలిగేది అతను. ఏదో అదృష్టవశాత్తు, మన అదృష్టం కాదులే కానీ మనకు పోయేది లేదు, చచ్చేది లేదు, ఎవడొచ్చినా కానీ ఏముండేది కాదు. కానీ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మరలా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్నారు. అది నా ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదన్నా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం నాకులాగా లేట్గా పోయి డిసప్పాయింట్ అవ్వకుండా. నేనేం డిసప్పాయింట్ అవ్వాలా, నేను 50 పెడదాం అనుకున్నాను, 5 పెట్టి వచ్చాను. అట్లీస్ట్ 10%తో ఐఎమ్ సేఫ్. అంటే నాకు ముందుగానే తెలుసు కదా, మనం 4 రోజుల్లో వెళ్ళి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మెంటల్గా వీఆర్ ప్రిపేర్. అది గ్యారంటీ వస్తుంది అనేది ఏం లేదు, వచ్చిందనుకో వెళ్ళనుకో అని వెళ్ళిన దానికి తగ్గట్టు 10% తోటి బయటకు వచ్చాం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముందు అన్నిటికంటే ముందు పార్టీ వచ్చింది కాబట్టి ఇంకంతకంటే హ్యాపీ ఏం కావాలి మనకి, వచ్చింది. దానికి తగ్గట్టు బీజేపీ కూడా అక్కడ రావటం, మన వాళ్ళకి కూడా 3-4 మంత్రులు వస్తాయనే ఆశ ఉంది. ఇప్పుడు మనం అనుకున్న ఈ మోహన్ రావు గారికి కూడా ఈ తెలంగాణ కోటా కింద ఉన్న స్టేట్ మినిస్టర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈయనైతే ఆంధ్రావాడే కానీ బేస్డ్ ఇన్ వరంగల్. అక్కడ ఎవరు లేరు, మల్లారెడ్డి గారు ఈయనే ఉన్నారు, ఇద్దరే రాజ్యసభ